వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఫుల్ వ్లాగ్ తీద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఎందుకు వ్లాగ్ అనేది మీరు చూడాలని కూడా ఫిక్స్ అయినాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా ఫర్దర్గా చెప్తాము. ఇప్పుడైతే ఒక ముఖ్యమైన పని జరుగుతుంది, చూపిద్దాం. సో దసరా అయిపోయింది. దసరా అయిపోయాక హైదరాబాద్ వచ్చేసినాం. రాగానే మార్నింగే వచ్చినాం. ఇప్పుడు ఒక ట్రిప్ వెళ్తున్నాం. చాలా పెద్ద ట్రిప్, చాలా మంది వస్తున్నారు. అందరినీ ఇంట్రడ్యూస్, చిన్న ట్రిప్ కానీ చాలా మంది, దట్స్ ది డిఫరెన్స్. సో అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాం. మొత్తం వ్లాగ్ కంటిన్యూగా చూసేయండి. మార్నింగ్ చూపిస్తాం గైస్. సో ఇక్కడ పని జరుగుతుంది, చూపిస్తాగండి. సామాన్లన్నీ పట్టుకపోతున్నారు. కార్ చూపిద్దాం రండి. సో 4 కార్స్ వస్తున్నాయి ఇవాళ. ఒక కార్లో అంతా లగేజ్ గైస్. ఒక కార్ నిండిపోయింది. నెక్స్ట్ లగేజ్. ఇప్పుడు ఈ కార్లో స్పేస్ ఉంది. ఇది ఖాళీ నింపేస్తుండు మా మామయ్య. సో ఇంట్లో ఇంకేమేమి ఉన్నాయి స్వీటీ? ఓ సోఫా అంతా ఖాళీ అయిపోయింది. సోఫా ఉన్న సామాన్లన్నీ కార్లోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి. మొత్తం హడావుడి ఉంది గైస్. అందరం రెడీ అయిపోతున్నాం. స్వీటీ రా. మీరోగా చూపిద్దామండి. హాయ్. సో దిస్ ఈజ్ అవర్ అత్తమ్మాస్ హౌస్. బాగుంది కదా. ఎగ్ బిర్యానీ చేసింది ఇంట్లోనే. యా. రెండో డిక్కీ కూడా ఫుల్ అయిపోయింది గాయస్. ఆల్మోస్ట్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గైస్ వీళ్ళు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా లాలా. నాకు నాకు నువ్వు తెలుసు గైస్ ఆల్రెడీ. సో స్నీకర్స్ ఈజ్ మై ఫేవరెట్ చాక్లెట్ గైస్. ఎవరైనా ఇయ్యాలనుకుంటే ఇచ్చేయండి. ఈ సడన్ ట్రిప్ వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఏం తెలుసా గైస్, ఇది అన్యాయం. యాక్చువల్లీ మేము దసరాకు ఊరికి వెళ్ళాం కదా. ఊర్లో ఉన్నప్పుడు మా మామయ్య కార్, సారీ కార్ కాదు బైక్, జరుగు జరుగు పక్కకు జరుగు. సో మా మామయ్య బుల్లెట్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్, మా మామయ్య డ్రీమ్ బైక్ ఫైనలీ హీ అచీవ్. బాగుంది కదా. దసరా రోజు ఓపెనింగ్ అయింది. సో మేము ఇప్పుడు వచ్చాం కదా, చిన్న పార్టీ టైప్, అంటే దాని కిందకే కన్సిడర్ చేసుకుంటున్నాం. మేము స్పెషల్గా ఏం అడగం. ఇగ్నోర్ చేయండి గైస్. ఇప్పుడు వెళ్తున్నాము అంటే కొంచెం ఉంటుంది, లోపల హడావిడి అవుతుంది. ఈ మధ్యలో ఉరికిని చూడండి, వాడు మా పండు. పండు కమియర్. పండు 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 ఒక్కసారి పండు ప్లీజ్ ఫాస్ట్. దా దా పండు 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 పండు. చిన్ని మహేష్ బాబు. చిన్ని మహేష్ బాబు. మిల్కీ బాయ్, మిల్కీ బాయ్. ఏది ఇచ్చినా కూడా మా చెల్లి ఫస్ట్ తినేస్తుంది గైస్. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. తినేసి మళ్ళీ నా పైకి వస్తుంది. ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం మేము, అందుకే రీల్స్ చూసుకుంటుంది. సో అందరు రెడీ అయిపోయినారు గైస్. ఒకరి తర్వాత ఒకరు ఫ్యాషన్ షో చేస్తారు. ఇప్పుడు కాంక్ష రావాలి, షర్రీ, శ్రీవాణి ఆంటీ, బాగా వస్తమ్మా. ఫైనలీ మా మమ్మీ. అందరం వెళ్ళిపోతున్నాం. ఓ మామ కూడా ఉంటుంది కదా, నేను బయట ఉన్నా అనుకుంటా. మామ పెద్ద బాటిల్ తీసుకొస్తున్నాను. సో పిల్లలందరం ఒక కార్లో కూర్చున్నాం గైస్. మంచిగా సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవుతున్నాం. ఓ పిల్లగా, ఓ పిల్లగా రాను రాను బొమ్మాయికి రాను, రాను బొమ్మాయికి రాను, పిల్ల రంగుల రాట్నం ఎక్కించే జాతరంతా చూపిస్తా. పాప వచ్చేసింది గైస్. ఇట్లుంటది మా వైఫ్. ఆంటీస్ అందరు ఒక కార్ ఎక్కేసినారు గైస్. మేమందరం ఒక కార్ లో ఉన్నాం. సౌజన్యక్కని కూడా ఆంటీ కార్లకు పంపించేసినాం. సో చిన్న బీడీ వల్ల కన్ఫ్యూజ్ అయ్యి రిటర్న్ అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాం గైస్. వే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం ఫామ్కి వెళ్తున్నాం. సో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు మొన్నటి బ్లాగ్. సేమ్ అదే ప్లేస్కి వెళ్తున్నాం, కాకపోతే ఈసారి మేమే వంట చేసుకుంటున్నాం. టెక్నాలజీయా. అందరం వచ్చేసాం. అక్కడ ఒక కార్, ఇక్కడ ఒక కార్, ఇంకొక కార్ రావాలి, వస్తున్నారు. అంగనే స్టార్ట్ చేసినాం గైస్ తినడం. ఏం తింటున్నావు అక్క? సౌజన్య అక్క తెచ్చింది. వాళ్ళ ఇక్కడ వీళ్ళు వంట చేస్తున్నారు. అక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు, అక్కడ ఒక కారు పార్క్ చేసి ఇంకా
ఎక్కడ వంట చేయాలి, ఎవరు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట. కానీ నేను మాత్రం ఏం రీల్స్ చేయాలి అని ఆలోచిస్తున్నా. అట్లా ఉంటుంది గైస్ మనతో. వీళ్ళేమో టైంపాస్ చేస్తున్నారు మంచిగా. మా ద్వారకని పండుని చూడండి ఎంత క్యూట్గా హెల్ప్ చేస్తున్నారు. పండు ఏం చేస్తున్నావు? పండుగ దాని పేరు తెలియదు కానీ తీస్తుండు. ఇప్పుడే పని చేస్తున్నామని మెచ్చుకున్నాము, ఇంతలో వీళ్ళిద్దరు ఖరాబ్ చేయడం స్టార్ట్ చేసినారు. మా మమ్మ వద్దంటుంది. అందరు ఒక్కొక్క పని పెట్టుకున్నారు గైస్. నేను మాత్రం బ్లాగింగ్ తీసే పనిలో పెట్టుకున్నా. చూడండి ఆనియన్స్ కోసే పని అయిపోయింది గైస్, అందుకే బాల్తో ఆడుకుంటున్నా. చూడండి గైస్ నన్నే కొట్టింది. మళ్ళీ అనొద్దు గైస్, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా. మళ్ళీ ఏమనంటే ఒక్కటి కొడితే నేను అడవే పడతా. వాళ్ళని ఏమనొద్దు మనం. మళ్ళీ వాళ్ళు ఎంతైనా కొట్టొచ్చు మనల్ని. ఇక్కడ మా సౌజన్యక పాపం ఆనియన్స్ కట్ చేస్తుంది. అక్కడ వంట సెటప్ రెడీ అయింది. ఇక్కడ ముగ్గేస్తున్నాను అనమాట పొయ్యికి. మా డాడీ ఏమో మంట పెడుతున్నా, మా మమ్మీ ముగ్గేసింది గైస్. ఎంతసేపు ఏదో ట్రై చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద. యాక్చువల్లీ మేము గ్యాస్ తెచ్చినాం, కానీ ఈడికి వచ్చినాక మాకు ఎందుకో కట్టెల పొయ్యి మీద వండాలి అని ఒక యాంగ్జైటీ పెరిగింది. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. వంట వచ్చేసింది గైస్, కానీ వంట చేస్తారా చేయరా తెలీదు. నో గైస్, మేము కరెక్ట్గా చేస్తాం కానీ డబల్ లాగా తయారవుతుంది. అది మా ప్రాబ్లం కాదు కదా. చూడండి మా క్యూట్ అయినా పాప ఎంత బాగా ఆడుకుంటుంది. కట్టెల పొయ్యి మీద కాలేదు గైస్, అందుకే మళ్ళీ ఇప్పుడు స్టవ్ అది కూడానా. సో 2 అంట గైస్. ఇక్కడ ఈ పొయ్యి, ఇక్కడ చికెనా చెప్పండి, అక్కడ రైస్, ఇక్కడ చికెన్ అనమాట. సో చూద్దాం. వీళ్ళు ఇంకో ఆనియన్స్ కట్ చేస్తూనే ఉన్నారు గైస్, ఏడుస్తూనే ఉన్నారు పాపం. చూడండి గైస్ మా ఐరా పాపని ఎంటర్టైన్ చేస్తుంది షెర్రీ. మీకు కూడా తెలుసా మా సౌజన్యక వర్షం పడుతుందేమో అని చెప్పేసి రెయిన్ కోట్స్ ఏమేమో ఒక మినీ ఇల్లు తీసుకొచ్చింది గైస్. సౌజన్యక ఏమైనా ఏడుస్తుంది కదా, ఏమైనా మినీ ఇల్లు తీసుకొని వచ్చింది. కట్ చేయడానికి కటర్ తీసుకురమ్మన్నదంట సౌజన్యక, తీసుకురాలేదు అత్తమ్మ. లాస్ట్కి కట్ చేస్తుంది. సౌజన్యకి ఎప్పుడు ఆనియన్స్ కట్ చేయదు గైస్, కానీ ఈసారి కట్ చేస్తుంది. ఇంట్లోనే కట్ చేయదంట గైస్. డిమార్ట్ వస్తువు మీరు ఎవరైనా వాడుతున్నారు చెప్పండి, అదేంటో నాకు తెలియదు. ఇక్కడ కర్రీ గైస్, ఇక్కడ రైస్. సో అలా జరుగుతుంది. ఈరోజు శ్రీవాణి ఆంటీ అనమాట వంట చేసేది. లాస్ట్కి చెప్తాం గైస్ ఎట్లా వచ్చిందో. వంట అయ్యే వరకు మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గైస్, తెలుసు మీరు వింటారు. మొత్తం ఒక మినీ జాతర లాగా ఉంది గైస్. మేము అన్నసారి వచ్చినప్పుడు ఓన్లీ 3 ఫ్యామిలీస్ వచ్చినాం కాబట్టి ఇంత ఉండకపోయిండే. ఇంకొకటి మేము కొనుక్కొచ్చుకున్నాం బయటనే బిర్యానీ. బట్ దిస్ టైం కుకింగ్. లాస్ట్కి చెప్తాం గైస్ రివ్యూ ఎలా ఉందో. గైస్ వాళ్ళిద్దరు ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు ఇందాక నుంచి సీక్రెట్గా. అందుకే నేను సీక్రెట్గా వీడియో తీస్తున్నా. నవ్వుకుంటున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. చూడండి గైస్ ఇంకా మాట్లాడుకుంటున్నారు. అంతగానో ఏం సీక్రెట్స్ ఉన్నాయి గైస్ వీళ్ళకి. అగో రంజిత్ అన్న అందులో ఏముండదు మన తీసి నథింగ్. అప్పటి నుంచి ఏదో సీక్రెట్ అనుకుంటున్నాం కానీ నథింగ్. పాపం ద్వారా సౌజన్యకని ఏడిపిస్తున్నాడు గైస్, అంటే సతాయిస్తున్నాడు. ఇక్కడ చికెన్ రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ 9-10 పచ్చిమిర్చి. ఫైనల్లీ వీళ్ళిద్దరు ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసినారు గైస్, సతాయించడం ఆపేసి. ఎవరు ఎటన్నా పోనీయండి, ఏమన్నా అయిపోనండి, ఇక్కడ లోకంతో మాకు సంబంధం లేదు. వీళ్ళిద్దరు మాత్రం మంచిగా వైబ్ అవుతారు. అసలు ఎవరు ఏమైపోయినా సంబంధం లేదు అని చెప్పేసి ఇద్దరు ఆడుకుంటున్నారు గైస్ మంచిగా. చూడండి గైస్ మాకు వెల్కమ్ చెప్పడానికి గొర్రెలు వచ్చినాయి. సో చూడండి గైస్ మా చెల్లి కొత్త డ్రెస్ వేసుకుంది ఇవాళ. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది గైస్, కాబట్టి కొంచెం ఓవర్ చేస్తుంది. మా కర్రీ ఆల్మోస్ట్ రెడీ గైస్, మేడ్ బై అవర్ శ్రీవాణి ఆంటీ. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది, ఇంకో 5 minutesలో బంద్ చేయడమే. రైస్ నెక్స్ట్ చికెన్ 65, చికెన్ టిక్కా రెడీ అవుతుంది. అన్నీ చికెన్ లాలీపాప్ అన్నీ ఇవే మాకు. 4th ఫ్యామిలీ ఆల్సో ఎంటర్డ్ అనమాట. ఇప్పుడు ఎంత కలకలగా ఉంది కదా మొత్తం. ఆకలి వచ్చింది గైస్, బిస్కెట్ తింటున్నాం. సౌజన్యకి వచ్చింది ఆకలి అవుతుంది. ఇప్పుడు డాడీ వాళ్ళు సీతాఫలం పెంచుతున్నారు అనమాట. సో మాకు కవర్ తీసుకొని రమ్మని చెప్పినారు. సో
సో కవర్ తీసుకుని వెళ్తున్నాం అనమాట. నేను చాలా చెట్లు ఉన్నాయి గాయస్, చాలా సీతాఫలాలు వస్తాయి. చూద్దాం ఎన్ని అందరం వస్తాయో. కలిసి తిందాం. అసలు మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తా ఒకసారి, ఎంత బాగుంది చూడండి గైస్, అసలు వస్తాం కదా. ఇగో మా అక్క గట్టిగా నడుస్తుంది చూడండి, ఆమెనే బిస్కెట్ తింటుంది. ఫుల్ ఆకలి అవుతుంది గైస్, పొద్దున కొంచెమే తిన్నాం అనమాట. బయట ఎవరు అనుకోకండి నేనే, బట్ కొంచెం ఫోజులు కొడదామని చెప్పేసి అట్లా సన్ గ్లాసెస్ పెట్టినాం అనమాట. ఇగో మా అక్కేం అడుగుతుంది. నేనా ఎంత క్యూట్ అడుగుతుంది కదా, ఏమొద్దులే నీకు ఆకలి అవుతుంది కదా తినేసి. వన్నేలాడి ఏమే టిక్కులాడి అట్లనే ఉంది కదా గైస్. నాకు ఆకలి అవుతుంది, పండ్లు దొరికినాయి, తినేస్తాను 2. చూడండి గైస్ మా డాడీ ఎన్ని తెచ్చిండో. అత్తమ్మ కోటి అండి. ఈరోజు పండగే. చూడండి గైస్ అందరు లగేజ్ లాగా మోసుకొని వస్తున్నారు అన్నీ. అది మామ అన్నమాట, ఫస్ట్ మామ, వెనకాల రిలేటివ్స్ అందరూ. ఇక్కడ నేను. చాలా బాగున్నాయి కదా గైస్ గోగుల్స్. నాకు ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా డాడీ చూడండి సార్ ఎన్ని తెంచినాడు. తోపు సెల్ఫ్ డబ్బా అనుకోకండి, ఎవరి డాడీ వాళ్ళకి తోపే. ఇప్పుడు ఇందులో కొన్ని కాలుస్తారంట, కొన్ని నార్మల్గా తింటారంట. ఇవన్నీ తింటే ఇంకా ఫుడ్ ఏం తింటారు గైస్, మంచిగా చికెన్ కర్రీ, చికెన్ పకోడా, రైస్, బగారా రైస్ చేస్తున్నారు. వీళ్ళేమో వీటి మీద పడ్డారు. ఏం చేస్తాం, అందరికి ఆకలి అవుతుంది గైస్ ఫుల్గా. అందరు ఖుషి అయిపోతున్నారు అన్ని గణం తీసుకొస్తే. 4 ఫ్యామిలీస్ పండుగే. మా అక్క చూడండి గైస్ తినేస్తాను ఆల్రెడీ. నాకు అంత నచ్చవు గైస్ ఎందుకో మరి, నాకు పిచ్చి గైస్. మా మమ్మీకి కూడా ఇష్టం గైస్. వీళ్ళిద్దరు గొడవ ఎప్పుడు నెవర్ ఎండింగ్ గైస్, పండు అండ్ ద్వారక్. వీళ్ళిద్దరు కలిసి శ్రీవాణి ఆంటీని డిస్టర్బ్ చేస్తున్నారు గైస్ వంట చేస్తుంటే. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసింది సౌజన్యక్కనే గైస్. కాబట్టి సౌజన్యకి ఒక హాఫ్ సీతాఫల్ ఇస్తున్నాను నేను, త్యాగం చేసి. అన్ని ఉల్లిగడ్డలు కట్ చేసింది కాబట్టి. అవార్డ్ గోస్ టు సౌజన్యక్క. చికెన్ పకోడీ గైస్ పెద్దవాళ్ళు ఎవరన్నా తిన్నాక ఆడ పెడతారు కదా, ఆంటీ చేసింది. ఎంత బాగుంది గైస్ చూడండి, అందరు కలిసి ఉంటే. చూడండి గైస్ అందరూ ఈతకల్లో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా కొంచెం సేపట్లో పాటలు కూడా అనమాట, ఫుల్ డాన్స్ వేయబోతున్నాం. స్టే ట్యూన్ ఫర్ మోర్. డాన్స్ కూడా చూపిస్తాం మీకు ఎవరెవరు ఎట్లా ఇస్తున్నారు. సూపర్ ఉంది శ్రీవాణి ఆంటీ పకోడీ సూపర్. బగారా రైస్, చికెన్ కర్రీ, ఇక్కడ వచ్చేసి రైతా అండ్ సలాడ్ అన్నీ రెడీ అయిపోయాయి. తినలే గాయస్, ఇంకా తిన్నాక టేస్ట్ చెప్తాం ఎలా ఉందో. ఓ నాకు వేసేసింది మాత్రం. ఇట్లుంటుంది, ఫోన్లో చూపించుకుంటూ తినిపియాలి వీళ్ళిద్దరు, లేకపోతే తినరు. సరే చెప్పు ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉంది కదా. ఇప్పుడే తిన్నాం, ఇంకా బోర్ కొడుతుంది. వచ్చాడండి మా ద్వారక్. ఏం కొడుతుంది? బోర్డు కొడుతుంది. స్టిల్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్, ఎప్పటిలాగానే మళ్ళీ సీతాఫలకాయలు కాలుస్తున్నారు. రావడం అయిపోయింది, వండుకోవడం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్యాకింగ్ పనులు, తిన్న తర్వాత చేసే పనులు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వీళ్ళేమో మళ్ళీ వైబ్ అవ్వడమే, వండేటప్పుడు వైబ్ అవ్వడమే, తినేటప్పుడు తింటాం, మళ్ళీ చదివేటప్పుడు కూడా వైబ్ అవ్వడమే, అంతే, మన పనేం లేదు. హాయ్ ఐరలు, ఫోటో షూట్ చేస్తున్నాం గాయ్స్. ద ఎండ్ ఫర్ ది డే. సో అయిపోయింది, నా ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయింది. ఇంకా ఫర్దర్ ఏం జరిగినా నేను వ్లాగ్ తీయలేకపోవచ్చు. దిస్ ఇస్ ది ఎండ్ ఫర్ అవర్ సెకండ్ వ్లాగ్. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై ఫ్రమ్ అవర్ స్వీట్ సిస్టర్స్. బై.